ఢిల్లీలో కొనసాగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఇప్పటి వరకు 10% ఓటింగ్ మాత్రమే నమోదు. ఢిల్లీలో ఓటు హక్కు వినియోగించుకున్న పలువురు ప్రముఖులు. నిర్మాణ్ భవన్లో ఓటు హక్కు వినియోగించుకున్న రాష్ట్రపతి ముర్ము. ప్రయాగ్రాజ్కు చేరుకున్న ప్రధాని, కాసేపట్లో పుణ్య స్నానం ఆచరించనున్న మోదీ. ఇరాన్ అణ్వాయుధ ప్లాన్కు అమెరికా చెక్. తన జోలికొస్తే సర్వనాశనం చేస్తానని ట్రంప్ హెచ్చరిక. భారత సంతతి తులసి గబ్బార్డ్కు లైన్ క్లియర్. అమెరికా ఇంటెలిజెన్స్ డైరెక్టర్గా సెనేట్ ఆమోదం. ఒడిశాలో విజిలెన్స్ దాడుల్లో భారీగా బయటపడిన నగదు. మల్కన్గిరి వాటర్ షెడ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఇంట్లో విజిలెన్స్ సోదాలు. గుట్టలు గుట్టలుగా బయటపడిన నోట్ల కట్టలు. గాజాను స్వాధీనం చేసుకోవాలని భావిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన. కాసేపట్లో బీసీ కులగణనపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. హాజరు కానున్న స్పీకర్, మండలి చైర్మన్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. నేడు బెంగళూరుకు తెలంగాణ ముఖ్యమంత్రి. బీజేపీ ఏతర పాలిత రాష్ట్రాల సీఎంల సమావేశంలో పాల్గొనున్న రేవంత్. నేడు గాంధీభవన్లో మంత్రుల ముఖాముఖి. కార్యక్రమంలో పాల్గొనున్న సీతక్క. నెల్లూరు జిల్లాలో టీడీపీ నాయకుల భూ కబ్జాలు. మర్రిపాడు మండలంలో ప్రభుత్వ భూముల ఆక్రమణ. చెరువుగుట్టలో వైభవంగా పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు. స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే వేముల వీరేశం. మహాకుంభమేళాకు కొనసాగుతున్న భక్తుల రద్దీ. ఇప్పటి వరకు 38 కోట్ల మందికి పైగా పుణ్యస్నానాలు. ధనవంతులు కుంభమేళాకు వెళ్లి చనిపోవాలి. బీహార్కు చెందిన స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలు. భారత పర్యాటకులను ఆకర్షించేందుకు మాల్దీవులు చర్యలు. 2025లో 3 లక్షల మందిని రప్పించాలనే టార్గెట్.